స్టేట్ లెవెల్ డిబేట్ ఫైనల్స్ రోజున ఒక్కసారిగా 72 గంటలుగా నిద్ర లేకుండా ఉన్న మహిమ తన చివరి వాదన చెప్పడానికి లేచి నిలబడింది. హాల్ పిన్ డ్రాప్ సైలెన్స్గా మారింది. సడన్గా మహిమ కళ్ళు మసకగా కనిపిస్తుంది. మధ్యలోనే కుప్పకూలిపోయింది తన పోడియం మీద. శరీరం మనసు పూర్తిగా అలసిపోయాయి మహిమకు. దానికి కారణం తీవ్ర ఒత్తిడి. ఇది ఇలా ఉంటే ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ డెబిట్ మధ్యలోనే క్రింద పడిపోయింది అనే న్యూస్ అందరికీ స్ప్రెడ్ అయింది. ఇక మహిమకు తన ప్రెషర్ని దాచుకోవడం సాధ్యం కాలేదు. తన తల్లిదండ్రులకు నిజాన్ని చెప్పాలనే నిర్ణయించుకుంది. తన ఫోన్ ఓపెన్ చేసి ఆస్ట్రాగా తను పెయింట్ చేసిన గోడ మీద ఫొటోస్ను చూపిస్తుంది. మహిమ పేరెంట్స్కి ఆశ్చర్యం అనిపించింది. ఇవి నువ్వే పెయింట్ చేశావా అని తండ్రి నెమ్మదిగా అడిగాడు. తల్లి కళ్ళలో భయం. ఇన్ని రోజులు నువ్వు ఇంత ఒత్తిడిలో ఉన్నావని, లోన్లీగా ఫీల్ అవుతున్నావని మేము తెలుసుకోలేకపోయాము అంది కంపిస్తున్న గొంతుతో. మాకు నీ మార్క్స్ మాత్రమే ముఖ్యం అనుకున్నాం, కానీ నువ్వు ముఖ్యమని మర్చిపోయాం అన్నాడు తండ్రి బాధగా. మహిమను తల్లి గట్టిగా హగ్ చేసుకుంది. నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే చాలు అంది. ఆ రోజు నైట్ సైలెంట్ డ్రైవర్గా తన లాస్ట్ వీడియోని రికార్డ్ చేసింది. కానీ ఇప్పుడు మహిమ ముఖం వైపు ఉంది కెమెరా. అలసిపోవడం తప్పు కాదు, అక్కడే ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ మార్క్స్ కంటే గొప్పవారు, దేన్నైనా సాధించవచ్చు సంతోషంగా ఉంటే అని తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటుంది. మహిమ ఒక పార్క్లో కూర్చొని పెయింటింగ్ చేస్తుంది. ఇప్పుడు తన మనసుపై ఉన్న భారము బరువు పూర్తిగా లేవు. మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది. ఇదే ఒక స్టూడెంట్కి కావాల్సింది. ప్రతి స్టూడెంట్ ఫీల్ కావాల్సింది. చదువును బర్డెన్గా తీసుకోకుండా చదవాలి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్పై పేరెంట్స్ ప్రెషర్ పెట్టకూడదు. అప్పుడు ప్రతి స్టూడెంట్ ఒక మంచి స్టూడెంట్ అవుతాడు. ఈ స్టోరీపై మీ ఒపీనియన్ని మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.